అసలు ఒక్క చిన్న లైట్ లేదు, ఏం లేదు. భారతీయ వాళ్ళు కూడా అంకల్ నడుచుకొని వస్తున్నట్టున్నారు. చాలా గుబుర్లుగా ఏంటో ఏదో దారి నుంచి బ్రో, ఇదేదో హారర్ సినిమాలో హాంట్ ఉంటే చూసారా. నేను పరిగెడుతున్నాం లిటరల్లీ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈ రోజు మనమైతే మార్నింగ్ చాలా లేట్గా అయితే లేసాం. అరౌండ్ 1 o'clock అవుతుంది. మేము ఈరోజు హోటల్ చెక్అవుట్ 12 o'clock చేయాలి, బట్ 1 అయితే అయింది. మేమైతే రూమ్ లో ఉన్నాయి అన్ని కూడా 3 రోజులు సర్దను కూడా సర్దలేదు. సో ఫైనల్ రోజున సర్దుకొని చెక్అవుట్ చేయడానికి ఈ టైం అయితే అయింది. ఇప్పుడు మేమైతే వెళ్ళి వేరే హోటల్లో చెక్ ఇన్ చేయాలి అండ్ లంచ్ చేయాలి. లంచ్ టైం అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈ రోజు, అంత లేట్ గా అయితే లేచాం. సో చలో పదండి వెళ్దాం వేరే హోటల్ కి, లంచ్ చేద్దాం అండ్ ఆ తర్వాత ప్రోగ్రామ్ ఏంటో చూడాలి. ఓకేనా, లెట్స్ గో. చలో బాయ్. వాట్ ఈజ్ అప్? ఏంటి ఇద్దరు జాకెట్లు వేసి మంచిగా వెళ్ళిపోతున్నారా? ఎన్నింటికి ఫ్లైట్? ఎన్నింటికి? బయట ఏంటి ప్లాన్? ఏం మాల్ ఏంటి? ఇప్పుడు క్యాబ్ బుక్ చేశారా? వద్దులే అమ్మా. లగేజ్ ఎక్కడ పెడుతున్నారు? అక్కడ డ్రాప్ చేసుకున్నారు జస్ట్ లగేజ్ చెక్అవుట్ది. అండ్ ఇప్పుడైతే మేమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసి మన KV18 బ్రో వాళ్ళైతే ఇక్కడ దగ్గరలో ఏదో ఒక ప్లాజా అయితే చూశారు. ఆ మాల్లో కొద్దిగా తినడానికి ఆర్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఇదేనా? ఓకే, ఇప్పుడు మేమైతే ఆ మాల్కి అయితే వెళ్తున్నాం. చలో లెట్స్ గో. KV18 నీకు ఇప్పుడు ఈ ప్లాజాకి వెళ్ళాలని ఆలోచనలు వచ్చింది? మనకు తీసుకెళ్దామని ఎప్పుడు అదొక అలవాటు నాకు. అంటే ఎవరి కోసం? నా వైఫ్ కోసం. ఓకే, అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఏదైనా ప్రొడక్ట్స్ ఎత్తకపోతున్నావా? స్పెసిఫిక్గా అంటే నాకైతే ఒకటి ఉంది, ఏమన్నా అక్కడ యానిమే టాయ్స్ కనబడితే ఇతాచి అలాంటిది. యానిమే ఫ్యానా? ఇక్కడ ఇప్పుడైతే మాల్లోకి అయితే ఎంటర్ అయితే ఊతున్నాము. ఇక్కడ అంత ఎక్కువ ఫుట్ ఫాల్ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. అండ్ అంత రిచ్ వైబ్స్ కూడా ఏం రావట్లేదు. మంచి చెక్ ఇన్ ఏం లేదు, లైక్ సెక్యూరిటీ చెక్ ఏం లేదు. జస్ట్ పైనుంచి కిందకి ఒక నెట్ కట్టారంటే ఇక్కడ ఏదో పైనుంచి కిందకి తుక్కు కూడా వేస్తారన్నమాట. సో అందుకని లేంటే పావురాల కోసం దేని గురించో పైన చూస్తాక డిజైన్ అయితే బాగుంది. అండ్ దిస్ ఈజ్ ద మాల్. ఇంకోండి ఇక్కడ ఏదో మిగతా బ్రాండ్స్. అండ్ నాకు తెలిసి మొత్తం అన్నీ ఏసీ ఆఫ్లో ఉంది బిల్కుల్. దిస్ ఈజ్ నో ఏసీ. కేవీ, నువ్వు ఇక్కడ ఏం కొంటావు భయ్యా? ఇది యానిమేది ఏమన్నా టాయ్, బట్ నాకు నమ్మకం లేదు, షాపులు లేవు కాబట్టి. ఓహో, యానిమేట్. ఇక్కడ నీకేం దొరకవు కేవి. నాట్ ఈవెన్ సింగిల్ ఫుట్ ఫాల్. మనమే వచ్చాం. ఇది మాలంతా బూజు పట్టేసి ఉంది. డిసప్రూవ్డ్ బై మాలిక్. ఎవరు కూడా ఈ ప్లాజాకి రానక్కర్లేదు. ఓకే, మాకు మాల్ అయితే ఇన్స్టెంట్గానే నచ్చదు. నేను వైబ్స్ బట్టి చెప్పాను. నేను ఉన్నా కానీ అక్కడ ఫుట్ ఫాల్ ఉండదు, అన్నీ క్లోజ్డ్, ఏసీ ఆఫ్, మాల్ అసలు మెయింటెనెన్స్ లేదు, యాక్సిలేటర్ కూడా పనిచేసిద్దో లేదో డౌట్. డస్ట్ క్లీన్ కూడా లేదు. సో చూద్దాం, ఫండ్స్ రైజ్ చేద్దాం. నువ్వు ఒక పని చేయ బ్రో, పొలిటీషియన్ అయిపో. ఇంకోండి, ఈ మాల్ మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేశారు. పిజ్జా హట్ పెట్టారు, ఫ్రాంచైజ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు పిజ్జా హట్ది. అండ్ ఈ మాల్ అంతా క్లోజ్డ్ అనమాట. సో ఫస్ట్ టైం నేను మాల్కి వచ్చి అది ఫ్లాప్ అయింది. లెట్స్ గో. ఓకే మామ, మేమైతే ఈ మాల్కి అయితే వచ్చాం. ఇక్కడ మాల్ కాస్త మెట్లు అవన్నీ కూడా చాలా డిఫరెంట్ వైబ్ ఇచ్చారు. ఇక్కడెక్కడో స్విమ్మింగ్ పూల్, వాటర్ కూడా ఉందంట. ఇట్రండి మాల్కి చూపిస్తా. నాకు తెలిసి ఈ కిందకి చూస్తే మీకు వాటర్ది ఏదన్నా వచ్చే అవకాశం. ఓకే, ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది చెప్పాలంటే. సో ఇఫ్ యూ వాంట్ డూ బోట్ రైడ్ ఇన్సైడ్ మాల్. మామ ఎంత దూలు ఉంటే ఇలా కడతారు మామ ఢిల్లీలో. చూడండి, దీంట్లో వాటర్ అంట, వాటర్లో బోట్ రైడ్ అంట. ఇలా మీరు మాల్ అంతా తిరగచ్చు అనుకుంటా. అండ్ చూడండి, ఇంకో అదేమో నాకు తెలీదు. ఇంకో కాకపోతే అక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉంది, 2-3 కలిపేసి. అండ్ ఇటు వైబు డిఫరెంట్ ఉంది, అటేమో వేరే డిఫరెంట్ వైబ్ ఉంది. పదండి. ఎంత దారుణం సార్ ఇది. 5 నిమిషాల్లో ఏం కొంటాడు KV18? ద హంట్ బిగిన్స్ రైట్ నౌ. మాలిక్ కూడా అసలు ఆగట్లేదు సార్, వెళ్ళిపోతున్నారు మాలిక్. అట్లా అసలు అనుభవించు రాజా అన్నారు ఇద్దరు. ఇక్కడ జనాలు కూడా కాస్త డిఫరెంట్గా చూస్తున్నారు. ఓ బోట్ వచ్చింది రో మాలిక్. ఇంకా చెప్పా కదా ఇలాంటి ఒక. సో దే ఆర్ హ్యావింగ్ డేట్ రైట్ నౌ. హౌ క్యూట్. అవి స్టక్ బ్రో. నేను కనీసం కెమెరా తెప్పలేదు. ఐఎమ్ ఇమాజినింగ్ మంచిగా. ఓహో, వదిన డిమాండ్ చేయాలా?
ఇక్కడ చాలా మంచి మంచి ఫోటోలు వస్తాయి, ఎవరన్నా దిగే ఇంట్రెస్ట్ ఉంటే దిగండి. లైక్ ఐ కెన్ సీ ఒక మంచి వ్యూ ఇక్కడ నుంచి ఉంటే డిఫరెంట్ వైబ్రెంట్గా వస్తాయి. అండ్ పర్లేదు, నేను మంచిదే సెలెక్ట్ చేశాను. మామూలుగా ఉండదు గూగుల్ సెలక్షన్ టికెట్. మాలిక్ అసలు ఆగట్లా. కేవీ18కి ఇప్పుడు ఏదో గిఫ్ట్ ఇప్పించేయాలి కానీ చాలా బలంగా ఇది ఉన్నారు. సో నైస్ ఫైండ్ ఇన్ ఢిల్లీ. మీరు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాల్ చూడాలనుకుంటే ఈ మాల్కి రావచ్చు. ఫస్ట్ ఫ్లాప్ అయింది, సెకండ్ హిట్ అయింది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే చిన్న షాపింగ్ అయితే చేసాం అనమాట మాలిక్ అండ్ కేవీ18 వాళ్ళ గురించి. అండ్ మాల్లో చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ ఏదో మిస్టర్ DIY అంట, చాలా హైప్ అయితే ఇస్తున్నారు. దానికి వెళ్దాం పదండి అంటున్నారు. సో మనం అయితే ఇప్పుడు DIY స్టోర్కి అయితే వెళ్దాం, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ మాల్ వైబ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకోటి కూడా తెచ్చుకొని ఉంచుకున్నా. అండ్ మేడంకి వాటర్ అవుతాయేమో బాటిల్ కూడా క్యారీ చేస్తున్నా. ఆల్రెడీ తిన్నాం. ఇటు ఇచ్చే చిన్నపిల్లవా ఇంకా. ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి. ఈ మాల్ బాగుంది. ఎవరైనా వచ్చినట్టయితే కనుక పక్కా యూ కెన్ కమ్. నేను మిగతా మాల్స్ ఏమీ చూడలేదు కాబట్టి నాకు ఇది బెటర్ అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ డిఫరెంట్ అస్థెటిక్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? అండ్ 100 రేట్లు బెటరు. ఇంకా చూసిన అసలు మాలే కాదు. ఓకే, సో చలో పదండి వెళ్దాం ఇప్పుడు మిస్టర్ DIY. చలో ఇప్పుడు మేమైతే మిస్టర్ DIY స్టోర్కి అయితే వెళ్తున్నాం. ఇంకా లెట్స్ గో. దీనిలో ఏముంటే కూడా నాకు తెలీదురా మాలిక్. ఇప్పుడు ఏం తీసుకుందాం అని ప్లాను? ఓకే, జస్ట్ సీ నో బై ఇస్ ద ఆర్డర్. సరదాగా ఏంటో ఈ షాప్ అని చూడటానికి తీసుకొచ్చారు. చాలా తక్కువ దొరికేస్తాయి అందరూ అనేసి చెప్తాను. చాలా తక్కువ దొరికేస్తాయి అంటే ఇంకొంటే 55 రూపాయలకి ఈ హ్యాంగర్లు ఉన్నాయి. డెడ్ చీప్ స్టోర్ అంటారని చెప్పి చూస్తున్నా. డెడ్ చీప్ స్టోర్ అంట. నాకు కాస్ట్లీగానే కనబడుతుంది. ఇవన్నీ ఇంట్లో వాడుకునే సామాన్లు మామ. దీనికి ఎంత హైప్ ఇచ్చి తీసుకొచ్చింది మాలిక్. ఏం చెప్తాం? ఇంకేం మంచి స్టోర్లు కనిపించేసినాయి. యోమో ఇప్పుడు మాలిక్ గారి కన్ను ఇక్కడున్న క్లిప్స్ మీద పడింది. అండ్ మాలిక్ అయితే అన్ని తీసుకోమని సజెస్ట్ చేశారు. మళ్ళీ నా మీద మీకు నచ్చినాయి కదా? నాకు నచ్చినాయి మరి అది. సో ఇప్పుడు ఆ రెడ్ క్లిప్ తీసుకుంటా అన్నారు. నాకైతే ఇంకో ఇది కానీ ఆరెల్స్ ఆ వెనకాల ఉన్న కలర్ కానీ బాగా నచ్చింది. చిన్న పింక్ చాలా బాగుంది. బట్ ఏముంది, మున్నబై గేమింగ్ రెడ్ అండ్ రెడ్ తీసుకోవాలనుకుంటున్నారా? చూసారా, చూపు చూడండి మామ. చా హరిగా బాయ్ మే. ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఐటమ్ అయితే వచ్చింది. ఓకే, అయిపోయింది షాపింగ్. పదండి. స్పూన్స్ ఏంటి? सी भाई क्या क्या करना पड़ रहा है भाई. నేను ఎప్పుడు నా జీవితంలో ఈ సెక్షన్కి రాలేదు భాయ్. తింటాను మాలిక్. పైన స్పూన్స్ దాని డిజైన్స్ కూడా బాగున్నాయి. ఏంటి ఒక సైడ్ స్పూన్ ఒక సైడ్ ఫోర్క్ అది ఈ పైన చెట్లు ఏది పైన చెట్లు కింద ఏదో అంటారా? అయ్యా పెట్టేయండి మాలిక్ ప్లీజ్. ఆ పైన స్పూన్ డిజైన్లు కూడా బాగున్నాయి. ఇంకో ఇవి ఆ బ్లాక్ ఇది బాగా ఎలిగెంట్గా అనిపిస్తుంది నాకైతే ఈ డిజైన్స్. సర్లే, మీరు ఇంకా ఎలిగెంట్గా ఉంటారు కానీ వచ్చేయండి. నాకు ఈ బుక్ నచ్చింది మామ. బుక్ తీసుకుంటున్నా, ఏమన్నా రాసుకోవటానికి పనికొస్తాయని. పెన్ను నచ్చింది మామ. జీ బూంబా పెన్ను ఏదో అంటారు. ఇంకో మల్టీ స్కెచ్ పెన్ను. నేను ఇలాంటివి కొంటానంటే పిచ్చా అంటున్నారు బ్రో. వాళ్ళు మాత్రం పిచ్చి అని ఏవో కొంటున్నారు బ్రో వాళ్ళు మాత్రం. అదే మామ తీసుకో మామ. నువ్వే మామ, నీలో నన్ను నేను చూసుకుంటున్నా. నువ్వు ఆగద్దు. ఎంత ఇన్స్పైరేషన్, ఇది మోటివేట్ చేసిన కొనట్లేదు సార్ అది. ఇవి కూడా మా గోడ కంటించుకుంటే రాత్రి రేడియం లాగా మెరుస్తూ ఉంటాయి బ్రో. గ్లోయింగ్ స్టిక్కర్స్. చిన్నప్పుడు ఈ పడతాం. ఇప్పుడు ఏమి కొనము అనుకుంటానే ఇంత చిన్న బ్యాగ్ యాడ్ అయింది. నెక్స్ట్ ఏ బ్యాగ్ యాడ్ అవుద్దో చూడాలి. అండ్ చాలా డిఫరెంట్ వైబ్ ఉన్న మాల్ మామ ఇది. ఏదో ప్యాలెస్ బంగ్లానో అనుకుంటా ఇలా మార్చారు. బాగుంది, నైస్. ఏదో వేరే దేశం వచ్చినట్టు డిఫరెంట్గా చేసాం. పైన ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. ఈ మాల్లో చాలా పెద్ద ఫుడ్ కోర్టు, కానీ ఒక టేబుల్ దొరకట్లేదు. చూద్దాం ఎక్కడైనా దొరికితే కూర్చోటానికి. మాలిక్ అయితే నాకు హల్దీరామ్స్ తినాలని ఉంది. దహీ పాపడి ఉంటే తీసుకురండి అని పంపారు. సో దానికైతే వచ్చా. అండ్ నేను వావ్ చైన్ అని పక్కన ఉంది కదా, దాంట్లో ఏదో ఒకటి తీసుకుందామని వచ్చావు. ఇప్పుడు ఆర్డర్ ఇద్దాం మామ. నాకు తెలియదు, ఏదో పాపడీ చాట్ అంటే అది ఆర్డర్ ఇచ్చాను. ఇంకోటి ఏదో రాజ్ కచోరీ అంటే అది కూడా ఆర్డర్ ఇచ్చేసాను. తీరా చూస్తే 350 అయింది బ్రో. ఏమో ఇది ఎలా ఉంటుందో చూడాలి.
అండ్ ఇక్కడ ఒక పావు గంట అయితే వెయిట్ చేసామా ఈ కచోడి ఇంకా పాపిడి చాట్ గురించి. మనోళ్ళు చాలా ఫాస్ట్గానే వర్క్ చేస్తున్నారు ఢిల్లీలో, బట్ చాలా ఆర్డర్స్ ఉండటం వల్ల మనది ఇప్పుడు రెడీ అవుతుంది. చూద్దాం ఎలా అవుతుందో. ఓకే మాలిక్ ఇయ్యనా ఫైనల్లీ మనకైతే ఒకటేదో కచోడి ఇంకోటి ఏదో చాట్ వచ్చింది. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఎలా ఉందో చెప్పండి. టొరాటో ఏదో మిక్స్ చేస్తున్నారు మాలిక్. ఓకే ఓహో ఏంటి అంతసేపు పాజ్ ఇచ్చారు. ఓ తల ఊగుతుంది రో అంటే బాగుందని స్వీట్ వేసాడా. అండ్ ఇప్పుడు ఇది నాది, ఇది మంది కాస్త సపరేట్గా మేక్ చేసాడు ఏంటో మీరు. ఇది మాత్రం వాళ్ళ మేనేజర్ వచ్చి వెనకాల నిలబడ్డాడు, ఆడు భయపడతా చేసాడు. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. చలో బంగాళదుంప ఇంకా ఉన్నాయి. రకాలుగా ఉంది మాస్టారు. ఒకవైపు నుంచి తీపి, ఒకవైపు నుంచి కారం, ఒకవైపు నుంచి స్వీటు, హాటు, క్రిస్పీనెస్ అన్నీ మిక్సీ కొట్టాడు. పర్లేదు మామ, ఓన్లీ వన్ టైం ట్రై. నేను గుజరాత్లో కచోడీ వేరేలా తిన్నా, ఇక్కడ కచోడీ వేరేలా ఉంది. ఇదే మా లంచ్ మధ్యాహ్నం. వావ్, హౌ న్యూట్రిషియస్ ఫుడ్ అండి మనం తింటుంది. చలో ఇది అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలనేది చూద్దాం. సో మా ప్రోగ్రాంలో కొన్ని షిఫ్ట్లు జరిగినాయి అనమాట. మేము అంత సరిగ్గా లంచ్ చేయలేదని మా ఫీలింగ్. ప్లస్ మేము ఇప్పుడు ఆగ్రా అయితే వెళ్ళిపోబోతున్నాం, ఆర్ ఎల్స్ బృందావన్ వెళ్తున్నాం. అక్కడ ఆల్రెడీ ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేశాను. అండ్ మేము ఫస్ట్ బృందావన్ చూసుకొని ఆ తర్వాత మా మామయ్య గారు వాళ్ళు కార్లో అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు యాక్చువల్లీ. సో ఇప్పుడు మేము సరిగ్గా లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆగి దీంట్లో ఏం దొరికితే అవి తిని ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మా మామయ్య గారు వాళ్ళ కార్లో మేము వెళ్ళబోతున్నాం బృందావన్. సో చలో చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగుతుంది. మీరు ఎప్పుడు ఒకటే తింటారా అని డైలాగ్ వేసారు, డామినోస్కి వెళ్దామా అంటే. సో అందుకే మేము ఈసారి కొత్త దానికి వెళ్తున్నాం, కాలిఫోర్నియా బొర్రిటో ఆర్ఎల్స్ డొరిటో అంట. సో దీంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మెనూ తెలీదు, ఏం తెలీదు, లెట్ us గో ట్రై. థ్యాంక్ యూ భారతి గారు. ఇక్కడ మెనూ అయితే ఇది చూస్ యువర్ బేస్ అంట, యువర్ మెయిన్ కోర్స్ అంట, ఆర్ఎల్స్ ఏదేదో ఉంది. ఇప్పుడు ఎప్పుడు కొత్తగా ట్రై చేసే మేడం ఏం చెప్తారో చూద్దాం. అండ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్లిమిటెడ్ టీ అనుకుంటామా. మనం టీ ఆర్డర్ ఇచ్చుకుంటే అది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పట్టుకోవచ్చు అనుకుంటా. 89 రూపీస్కి అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చి 2 సార్లు కావాలి. ఒకసారి పీచ్ పడతాను, ఇంకోసారి ఏమో ఇంకోటి పడతాను. బూహాహాహా, ఒకటేసారి 2 ట్రై చేసినాడు అవుతాగా. ఆర్డర్ చెప్పండి మేడం ఏం కావాలో మీకు. ఒక రైస్ బౌల్ అన్నారన్న, ఒక రైస్ బౌల్ అయితే ఆర్డర్ ఇస్తాం. ఇంకా దాంతోపాటు నాకు ఆ గొట్టాల్లో ఉన్నాయి కదా, ఆ గొట్టాలను అది కావాలి. చూరోస్ కూడా చెప్తారంట. ఇప్పుడే ఐసిటీ ట్రై చేస్తామమ్మా, బాగుంది. ఒక షర్బత్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. బాగుంది. అందుకైతే ఆర్డర్ ఇచ్చాం, రావాలి. ఇప్పుడు మేమైతే ఆర్డర్ ఇచ్చిన ఒక చికెన్ టాకో, ఇంకోటి పొటాటో టాకో అంట. నేను టాకోలు ఇలా మడత పెట్టి ఇవ్వడం చూసా, ఇలా నీట్గా బౌల్లో వేసి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇది 2 సారి ఐస్ టీ తెచ్చుకోవటం, 89 రూపాయలకి న్యాయం చేయాలి. ఇక్కడ చాలా మ్యూజిక్లో అవుతుంది, అందుకే రివ్యూ అవ్వట్లేదు. తింటాను, తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఓకే ఓకే. బట్ నా టాకో ఇప్పుడు తిన్నాను, ఒక బయట వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది, నాకు నచ్చింది యాక్చువల్. ఐ లైక్ దిస్ టాకో. అండ్ దీంతో పాటు చికెన్ కూడా వేసాను. చికెన్ పాప్కార్న్ కూడా ఇలా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఓకే, ఇప్పుడే తినటం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు కార్ కూడా వచ్చేసింది, మేమైతే వెళ్తున్నాం. అది కూడా మన కార్ అక్కడ వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి ఎక్కేస్తే వెళ్ళిపోవాలి. అండ్ మా కార్ అయితే చీకట్లోంచి ఇలా అయితే వస్తుంది. మా బామ్మర్ది చేసిన దూల పని వల్ల మా బామ్మర్ది చెప్పకుండా మాకు డైరెక్షన్ అయితే మార్చాడు అనమాట గూగుల్ మ్యాప్స్ది. అసలు ఒక్క చిన్న లైట్ లేదు, ఏం లేదు. భారతీయ వాళ్ళు కూడా అంకల్ నడుచుకొని వస్తున్నట్టున్నారు. మేమైతే ఇలా అయితే వెళ్తాం. ముందు దారంతా కూడా ఈ విధంగా ఉంది. చాలా పెద్ద సినిమానే అయింది బాయ్. అసలు గుబుర్లుగా ఏంటో ఏదో దారి నుంచి చూడు. అసలు మనుషులు ఎక్కడానికి దారి లేదనమాట. ఇప్పుడు నాకు తెలిసి మా కార్ బయటికి రావడానికి కూడా దారి ఉండదు. చలో నేను కాస్త ముందుకెళ్ళి. ఓడి అంకమ్మ, మెయిన్ రోడ్ ఎప్పుడు వచ్చిద్దిరా? 350 మీటర్లు అన్నారు. ఏం సినిమా చూపించావు అభిబాయ్, అభినవ్ బాయ్కి జయహో
జయహో సినిమాకి జయహో దా ఎకే మంచి రోడ్డుకి అయితే వచ్చా. ఏం రాలేదు రే ఇంకా రాలేదు. పిక్చర్ అభి బాకీ హే గైస్. చూద్దాం ఇప్పుడు దాకా బాగానే నడిచాం. అభిబాయ్ నెక్స్ట్ టైం నుంచి రూట్ మారిస్తే ఎంత టైం యాడ్ అవుతుందని చాలా ఇంపార్టెంట్ మెట్రిక్, అది చూసుకో బాయ్. అదిగో అన్న రోడ్ వచ్చింది, సిమెంట్ రోడ్డు. వావ్ మేము సాధించాం బాబు. ఇప్పుడు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? డైరెక్ట్ పైక్ ఆఫ్ లైట్ లాగా టేక్ ఆఫ్. ట్రాక్టర్ రావడం, మినీ ట్రాక్టర్ అడ్డు పెట్టాడు. థ్యాంక్ యూ మామ, జై శ్రీరామ్. పోనీ భలే నవ్వాడు. బాయ్ ఫ్యాన్స్ అందుకే ఆగాడు. ఈ గూగుల్ మ్యాప్స్ మాతో ఆడుకుంటుంది మామ. ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ కార్లన్నీ ఇలా పార్క్ చేసి ఉన్నాయి. మేము యాక్చువల్లీ బుక్ చేసింది ఆ కమ్యూనిటీలో, కాకపోతే ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాము. వీళ్ళు కొత్తగా గోడ కట్టేశారు, అక్కడ ఎటువంటి లెఫ్ట్ రైట్లు లేవు అని చెక్ చేసుకోవటానికి ముందే వచ్చాం అనమాట. ఇటు నుంచి లెఫ్ట్ ఉంది కానీ మొత్తం గోడ ఉంది. అటు మూల ఏముంది బొమ్మది ఏం కనిపించట్లేదమ్మా. ఆహా ఇన్ని ట్విస్టులు ఎలా? ఇదంతా ప్లాన్ చేసావు నా వ్లాగ్ గురించి, ప్లాన్ చేసావు ఇదంతా వ్లాగ్ కోసం. నైస్. తిప్పు వచ్చేసినట్టే కదా, ఇటేగా. వాళ్ళకి ఫోన్ చేయి వచ్చేయండి, ఇటు దారి ఉంది అని చెప్పు. ఆ గ్యాప్ నుంచి కారు వచ్చిద్దా మరి? వచ్చా. మీకు తెలియదు ఏముంది మా అదృష్టం గురించి. ఇప్పుడు వచ్చాము 3వ ఫ్లోర్లో మా ఎయిర్బిఎన్బి. ఇక్కడేమో పవర్ కట్ ఉంది, లిఫ్ట్ పని చేయట్లేదు, రాత్రికి ఏసీ కూడా పనిచేయదు. అదృష్టం ఎట్ పీక్స్. యాక్చువల్లీ ఇదేమమ్మా మా ఎయిర్బిఎన్బి. వచ్చేసాం ఫైనల్గా. సెల్ఫ్ చెక్-ఇన్ చేసాం. ఇది వాష్రూము అండ్ ఇది బెడ్రూము అండ్ అది కూడా మా కిచెను అండ్ ఇక్కడ సోఫా, హాల్ అన్నీ ఇదే. సో పర్లేదు. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు, ఒక చిన్న ఫ్రిడ్జ్. ఏమీ లేవు దాంట్లో యాక్చువల్లీ. అండ్ బాల్కనీ ఈ విధంగా ఉంది. చలో సచ్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వరకు. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. రేపు మార్నింగ్ మేము లేచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం నాకు తెలీదు. ఇదర్ తాజ్మహల్కి వెళ్తాం, లేదంటే బృందావన్ అండ్ ఆ తర్వాత మధుర. ఈ 3 ప్లేసెస్ అయితే చూస్తాము. చూస్తానికి ఎలా వెళ్తాం ఏంటి అనేది చూడండి నెక్స్ట్ డే బ్లాగ్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.